సంధ్య థియేటర్ కాడ మనం చూసింది తొక్కిసలాటలో ఒక ప్రాణం కోల్పోయారు, ఇంకొక ప్రాణం రిస్క్ లో కూడా ఉంది. సో అలాంటప్పుడు 25 లక్షలు ఇస్తున్నాము అని స్వయంగా అల్లు అర్జున్ ఒక వీడియోని చేయడము జరిగింది, అది పెట్టడము జరిగింది. కానీ బయట వినేదాని ప్రకారం 10 లక్షలు మాత్రమే ఇచ్చాడు, మిగతా 15 లక్షలు మీరు మాకు వ్యతిరేకిస్తే మరి ఆ టైంలో మేము ఏం చేయాలి, ఇప్పుడు నోటరీ అయినా ఇవ్వాల్సి ఉంటుంది, ఇచ్చిన తర్వాత ఇస్తాము అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. దాని గురించి మీ ఎవడు చూశాడు, ఇచ్చింది ఎవడో చూశాడా, వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వాళ్ళు ఇప్పటికీ ఆయన తప్పు లేదు, ఆయన మీద కేసు వేయటం తప్పు, మేము ఆయన్ని కేసు విత్డ్రా చేసుకుంటామని కూడా అంటున్నారు. ఏం క్లియర్గా 25 లక్షలు ఇవ్వటమే కాదు, ఆ పిల్లాడి ఆ హాస్పిటల్ బిల్ అంతా నేనే చూసుకుంటాను, ఆ పిల్లాడి ఆరోగ్యం అయిన తర్వాత పిల్లాడి భవిష్యత్తు ఏంటో కూడా, భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నాడు అన్ని అండగా ఉంటాను, నేను కుటుంబానికి నేను అండగా ఉంటానని అంత ఓపెన్ గా చెప్పాడు. అల్లు అర్జున్ అనేవాడు గుండెలో తడి ఉన్నవాడు, ఊరినే మాట వరుసగా అనేవాడు కదా, మాట అంటే మాటకు నిలబడేవాడే కానీ గుండెలో తడి ఉన్నాడు, జాలి కరుణ ఉన్నవాడు, మూర్ఖుడు కాదు, మొండివాడు కాదు. కనుక తను అన్న అంటే చేస్తాడు, 20 ఇస్తానంటే ఇస్తాడు. అంటే ఇవ్వకుండా ఇవ్వలేదని ఎవడు చెప్పుకుంటే వీళ్ళుగా ఊహించుకున్నాము. అందుకంటే సోషల్ మీడియాలో వాగేవాడు నేను పేరు పెట్టాను, అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు. వీళ్ళకి అలాంటి వాళ్ళు అంటే ఇలాగే ఉంటుంది. ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఇలాగే అరాచకంగా అర్ధరహితంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళు అర్ధరహితంగా మాట్లాడి వీడు ఎవడైనా చూసాడా, ఇవ్వలేదని వాళ్ళు ఏమైనా చెప్పారా, వీడికి ఎందుకు ఈ అనవసరం ఊహ, వీడు ఊహించుకుని ఇలాంటి దరిద్రం స్టేట్మెంట్లు ఎందుకు చేయటం. అది అంటే మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా మరి వెళ్ళలేకపోయాడు, వాళ్ళని వెళ్ళకూడదమ్మా, వెళ్ళకూడదు. అదే నాకు తెలిసి తెలియకుండా వాగుతూ ఉంటారు. బిగినింగ్ వెళ్ళకపోవటానికి కారణం అవగానే ఆల్రెడీ ప్లే కార్డ్స్ పెట్టి దిష్టి బొమ్మ తగల పెడుతూ ఈ పీడిఎఫ్ పిఎఫ్డి వాళ్ళు కొంతమంది సెటిల్మెంట్ గ్యాగు, వాళ్ళు ₹1 ఇవ్వాలి, అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, మేము అడ్డుకుంటాం, అది ఇది హడావిడి చేస్తారు. ఆ టైంలో ఇతను అక్కడికి వెళితే పిల్లల్ని చూడటానికి వెళ్ళాడు అనుకో, అక్కడ మళ్ళీ జనాలు హాస్పిటల్లో ఇతర పేషెంట్స్కి అన్ని తలకాయ చెప్పి వీళ్ళు ఏమన్నా అల్లరి చేస్తే అదొక ఇన్సిడెంట్ మళ్ళీ. అందుకని వెళ్లకుండా తన మనుషులు పంపించాడు, వాళ్ళతో సంప్రదించి మాట్లాడి ఏంటి అని సంప్రదించి పంపించాడు. ఇప్పుడు వెళ్ళకూడదు, కోర్టులో కేసు ఉంది కనుక ఇప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు ఆ ప్రదర్శనలు, ఊరేగింపులు చూస్తాని ఈ స్టూడెంట్స్ ఈ గొడవ ఇప్పుడు లేదు. అయినా సరే ఇప్పుడు వెళ్ళొచ్చు కదా అండి, ఇప్పుడు వెళ్ళకూడదు, కోర్టులో కేసు ఉంది కనుక. ఇప్పుడు వెళ్ళి ఎవరు వాళ్ళు మాట్లాడటం చేస్తే ఏం మాట్లాడటానికి వెళ్ళినా ఏమంటారు, సాక్షులు తారుమారు చేయడానికి వెళ్ళాడు అంటారు. ఈ కోర్టు ప్రకారం వైలేషన్ ఆఫ్ కోర్టు ఉంది కనుక వెళ్ళకూడదు. అది కూడా తెలుసుకోకుండా ఏదో వేస్తూ ఉంటారు, నోటికి వచ్చింది. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే 14 రోజుల రిమైండ్ అని చెప్పారు, బట్ ఒక రోజులో తీసుకుని రాగలిగారు, ఎందుకంటే అందరూ పవర్ ఉంది వాళ్ళ దగ్గర, అందుకని ఒక రోజులో తీసుకొచ్చారు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వీళ్ళ ఫెయిల్యూర్, వీళ్ళ చేతకంతనం, వీళ్ళు పెట్టిన కేసే బలం లేదు. ఊరిని ఏదో అరెస్ట్ చేయాలని చేయటం తప్పితే, ఏదో చేసేసి సురకానందం పొందాలని చేయటం తప్పితే నిజంగా అయితే కేసులు ఏమి లేదు. అందుకని కోర్టులో వాదించాడు ఆయన బ్రహ్మాండంగా. ఈ దీంట్లో ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన డైరెక్ట్ గా చేసింది ఏమి లేదు. ఆయన డైరెక్ట్ కేసు సెక్షన్ నెంబర్ కూడా ఏదో 220 ఏదో ఉంది సెక్షన్ చెప్పింది. సెక్షన్ ప్రకారం 105, 106 ఉన్నాయి. ఆ సెక్షన్లన్నీ చదివి లాయర్ బ్యూటిఫుల్ గా వాదించాడు. దాంతో జడ్జికి వేరే నో అదర్ ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇచ్చినా కూడా వీళ్ళు కావాలని టెక్నికల్ పాయింట్ పెట్టి ఒక రాత్రి ఉంచారు. వీళ్ళ కోరిక ఒక రాత్రి 3 రాత్రులు జైల్లో ఉంచాలి అని కోరుకున్నారు. అది 3 రోజులు కుదరలేదు, కనీసం ఒక రోజు అయినా ఉంచాలి. టెక్నికల్ పాయింట్ పెట్టి 6 గంటల లోపు మాకు ఆర్డర్ రాలేదు, కోర్టులో తీర్పు వచ్చేసింది, ఆర్డర్ వస్తుంది, ఈ లోపల రెడీ చేసి కాదు, ఆర్డర్ మా చేతికి వచ్చినాకే మేము మాట్లాడుతాం అన్నట్టు వాళ్ళు టెక్నికల్ పాయింట్ పెట్టుకుని ఆర్డర్ ఏమో లేట్ అయింది. అంతే కదా, కోర్టులో 2:30, 3ంటికి తీర్పు వచ్చినాక 4ంటికి ఆయన టేబుల్ దిగేదాకా ఆయన సంతకం పెట్టలేడు. వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పెట్టించుకోరు, రూమ్ లో రెడీ చేసి పెడతారు, తీర్పుని టైప్ చేసి అన్నీ చేసి ఆయన టేబుల్ నుంచి దిగి 5 గంటలకు దిగినాక సంతకం పెట్టాడు. సంతకం పెట్టినాక అది ఇక్కడికి రావడానికి 6 దాటిపోయింది. టెక్నికల్గా అది వస్తే కానీ మేము చెయ్యము అన్నారు వాళ్ళు. కోర్టులో చెప్పి వాస్తవే, కానీ మాకు ఆర్డర్ రావాలని పేపర్
అది వచ్చేప్పుడు టెక్నికల్ అయిపోయింది. సో రాత్రి వచ్చి మర్నాడు పొద్దునే పంపించారు. సో వాళ్ళకి ఆనందం, స్వర్గానందం దీనికి అంతే. అంటే హడావుడిగా అప్పటికప్పుడే మనకి అరెస్ట్ చేయడం కూడా చూసారు కదా, అప్పుడే పొద్దునే నోటిఫికేషన్ ఇవ్వడం అట్లా అట్లా అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేయడం అంటే నిజంగానే పేరు మర్చిపోయాడు అనే ఒక రీజన్ తోటి సీఎం హస్తం ఉంది దీంట్లో అని అనేసి చాలా మంది అంటున్నారు. అంతే, హస్తం ఉంది. సీఎం హస్తం లేకపోతే పోలీసులమ్మా ఎప్పుడు వెనకాల ప్రెషర్ లేకపోతే ఇలాంటి పనులు చేయరు. ఎందుకంటే అతను దోషి కాదు, పోలీసులకు తెలుసు. పోలీసు థియేటర్ మేనేజ్మెంట్ దోషులు, ఇంకేమైనా ఉంటే పోలీసులు దోషులు. వాళ్ళు పంపించారు, మేము యాక్సెప్ట్ చేయలేదు అన్నారు. వాళ్ళేమో పంపించేసాం, ఇంకా మేము వాళ్ళు రిప్లై యాక్సెప్టెడ్ అని దానికోసం ఎదురు చూడలేదు, వస్తారని ఎదురు చూసామన్నారు. వాళ్ళు ఏమన్నారు, మేమేమి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్ ఉన్నారని, మేమేమి ఎస్ సార్ ప్రొసీడ్ అని చెప్పలేదే అని వీళ్ళు అంటున్నారు. సో ఎవరి దగ్గర ఏమన్నా మొత్తం మీద వాళ్ళిద్దరిది సమస్య. వాళ్ళిద్దరి సమస్యలు ఇతను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇతను అరెస్ట్ చేశారు పోలీసులు అంటే వెనకాల ప్రెషర్ లేకుండా చేయరు. ఇతను అరెస్ట్ చేయడం ద్వారా తను పాపులర్ పొందటానికి తను రేవంత్ రెడ్డి రెండుది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తెచ్చి ఎక్కడ తెలియదు. ఢిల్లీ సరే, ఢిల్లీలో వాడు కాళ్ళ దగ్గర ఉంటాడు కనుక వాళ్ళకి తెలుసు. మిగతా ఏ రాష్ట్రానికి తెలంగాణ సీఎం, గతంలో తెలంగాణ సీఎం అంటే కేసీఆర్ అడగకుండా అని చెప్పారు ఏ రాష్ట్రానికి అయినా. ఇప్పుడు ఈ రాష్ట్రం ఇప్పుడు ఎవరు అంటే తెలంగాణ కాంగ్రెస్ సీఎం ఎవరో అంటారు కదా, పేరు అంత గుర్తుడు. ఇవన్నీ తన పేరు పాపులర్ చేసుకోవడానికి ఇవన్నీ చేసిన పని అంతే.